2009-2010లో మనకి స్వైన్ ఫ్లూ వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఐ స్టిల్ రిమెంబర్ కోవిడ్ టైంలో ఎలా అయితే ఫుల్గా పీపీఈ కిట్స్ వేసుకున్నామో, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ డెలివరీస్ మేము అందరం వణికిపోతూ ప్రాపర్గా డ్రెస్ అయ్యి ఆల్మోస్ట్ పీపీఈ కిట్స్ లాగానే స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ మదర్ డెలివరీ అటెండ్ అవడం నాకు ఇంకా గుర్తుంది. అక్కడి నుంచి చాలా బాగా మనం ట్యాకిల్ చేస్తున్నాం ఫ్లూ కేసెస్ ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఫ్లూ వ్యాక్సిన్స్, రెండోది ఫ్లూ మెడికేషన్. కానీ కీ ఇంకా ఇదే, ఒకటి వ్యాక్సిన్ తీసుకోవటం, రెండోది ఎర్లీగా డాక్టర్ హెల్ప్ తీసుకోవటం. ఇవాళ మీకు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే ఈ ఇయర్ 2023లో లాగానే చాలా కుప్పలు తెప్పలుగా ఫ్లూ కేసెస్ చూస్తున్నాం. ఐ థింక్ ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. ఈ ఇయర్ పర్టికులర్గా ఫ్లూ వ్యాక్సినేటెడ్ వాళ్ళలో కూడా ఫ్లూ చూస్తున్నాము. అట్లా అని ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండద్దు. హైలీ ఎఫెక్టివ్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవటం మూలాననే చాలా మైల్డ్గా వస్తుంది వ్యాక్సినేటెడ్ పీపుల్లో, అండ్ హాస్పిటలైజేషన్స్ ఆల్మోస్ట్ చూడం. అయితే H3N2 ఇన్ఫ్లుయెన్జా ఏ కొంచెం డిఫరెంట్గా ఇయర్ ఏం చూస్తున్నామంటే వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళల్లోనే డెఫినెట్గా బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్లా బ్రెయిన్ ఎక్స్టెన్సివ్గా ఇన్ఫ్లుయెన్జాలో ఇన్వాల్వ్ అవ్వటం ఈ లాస్ట్ 10 ఏళ్లలో చాలా తక్కువ చూసాం. సో భయపెట్టడం నా ఉద్దేశం కాదు, జస్ట్ ఐఎమ్ వార్నింగ్ యూ. జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, చెస్ట్ డిస్కంఫర్ట్, కొన్నిసార్లు ఫిట్ లాగా రావటం జ్వరంలో, లేదా కొద్దిగా కాన్షియస్నెస్ ఆల్టర్ అవటం, గుండె దడని చెప్పటం, లూజ్ మోషన్స్ రావటం, ఒళ్ళు విపరీతమైన నొప్పులు, మంచానికి అతుక్కుపోతారు. అప్పటి వరకు ఎక్కువగా తిరుగుతూ ఉండే పిల్లలు సడన్ గా దే జస్ట్ రిఫ్యూజ్ టు గెట్ అప్ అండ్ ప్లే. జ్వరం వస్తే ప్రతిసారి ఇలా లేరే అని అనుకున్న పిల్లలందరినీ క్విక్ గా చూపించండి. ఎందుకు క్విక్ గా అంటే ఫస్ట్ 5 days లో ఫ్లూ మెడికేషన్ ఇస్తే హైలీ ఎఫెక్టివ్. సో మీ సొంత ట్రీట్మెంట్స్ అన్ని చేసుకుని డిలే చేయకుండా పిల్లలు ఎవరికన్నా నేను చెప్పిన లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకురండి. ఫ్లూ వ్యాక్సిన్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, బట్ ఇంకొక చిన్న మాట ఏంటంటే ప్రెగ్నెంట్ విమెన్ అండ్ పాలిస్తున్న తల్లులు వీళ్ళు కూడా ఫ్లూ వ్యాక్సిన్ నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. అది కిల్డ్ వ్యాక్సిన్, దాని మూలన ఎటువంటి హాని ఉండదు. రెండోది 65 years పైబడిన వాళ్ళు, అండ్ అఫ్ కోర్స్ నా ఫేవరెట్స్ చిల్డ్రన్ లెస్ దాన్ 10 year olds ప్రతి సంవత్సరం తీసుకుంటే మంచిది. గవర్నమెంట్ రికమెండేషనే till 5 years ఇయర్లీ, బట్ నా పర్సనల్ రికమెండేషన్ till 10 years ఇయర్లీ. ఫస్ట్ ఇయర్ లో ఇన్ఫాంట్ కి 6 months అప్పుడు ఫస్ట్ డోస్ ఇస్తాం, 6 months ఒకటి, 7 months ఒకటి, ఇట్లా 2 doses ఫస్ట్ ఇయర్. అక్కడి నుంచి ఇయర్లీ తీసుకోవాలి. ఇది ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే పేషెంట్స్ వచ్చి మేము ఫ్లూ వ్యాక్సిన్ 2 years బ్యాక్ తీసుకున్నాం డాక్టర్, వి డోంట్ నీడ్ అంటున్నారు. నో, ఇట్స్ ఎన్ ఇయర్లీ వ్యాక్సిన్. ఇన్ఫాక్ట్ వి డాక్టర్స్ టేక్ ఇట్ ఇయర్లీ. సో మీరు కూడా మీ పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించండి. నేను చెప్పిన లక్షణాలు ఏమన్నా ఉంటే తొందరగా సీక్ మెడికల్ హెల్ప్.